రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కాకేశ్వర ఫంక్షన్ హాల్లో మహేశ్వరం మండల తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా దేపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న ధరణి అంతా తప్పుల తడాక అన్నారు. అది కేవలం మాజీ ముఖ్యమంత్రి కుటుంబీకులకే ఉపయోగపడ్డదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూమి కుంభకోణాలను ప్రభుత్వ భూములను భూభారతి ద్వారా ప్రజలకు చెందేలా చేస్తామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వారి భూమి వారికి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టం గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని, గతంలో భూమి సమస్యలు గ్రామాల్లో చాలా ఉండేవని, ఆ సమస్యలు అధికారుల ద్వారా పరిష్కారం కాకపోతే కోట్ల చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం అయ్యేది కాదని, ఇప్పుడు నిజమైన రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. రైతుల ముఖాలు చూస్తుంటే చాలా సంతోషంగా కనబడుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూభారతి చట్టం తీసుకురావడంలో చాలా మంది రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటిదాకా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఈ భూభారతి చట్టం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అవగాహన సదస్సుకు. మరి దీనికి మహేశ్వరం మండలంలో చాలామంది రైతులు తండోపతండాలుగా చాలామంది వచ్చారు. ఇక్కడికి చాలామంది కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి ఉండే, ఆ ధరణిలో చాలామంది రైతులకు మిగతా వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది. 2 ఎకరాలకు కానీ 3 ఎకరాలకు కానీ 4 ఎకరాలకు కానీ ఆ బాధ లేకుండా ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఈనాడు చూసినట్లయితే కనుక గతంలో మహేశ్వరం కానీ కందుకూరు కానీ ధరణిలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్, చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ చేసుకున్నారు. అది ఎండోమెంట్స్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూములు కానీ చాలామంది కొట్టేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఎకరాలు ఈరోజు ప్రైవేటు వ్యక్తుల పరమైంది. ఆ ప్రైవేటు వ్యక్తుల పరమైన ల్యాండ్ను తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్లి ధర్నాలు, రస్తారోకలు చేసినప్పుడు పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ ప్రభుత్వాన్ని కొట్టేసినారో ఆ ల్యాండ్ తప్పకుండా తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పిందాక వాళ్ళని ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మేము నిన్నగాక మొన్న కూడా కలెక్టర్ దృష్టి గారు కూడా తీసుకెళ్ళాం. కందుకూరు కానీ మహేశ్వరం కానీ కొన్ని వేల ఎకరాలు, 100 ఎకరాలు గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, గతంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది ప్రభుత్వం లాంటి కొట్టేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. దాని విషయం మేము ధర్నాలు, రస్తారోకలు చేసిన విషయమే. అందుకే ఈరోజు తప్పకుండా మేము రైతులలో కళ్ళల్లో వెలుగు చూస్తున్నాం. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు సదస్సు అందరూ విన్న తర్వాత రైతులలో ఆనందోత్సవం కనబడుతుంది. తప్పకుండా తిరిగి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే రావాలో ఆ ల్యాండ్ తప్పకుండా తిరిగి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.